మన సంభాషణల్లో కొన్నిసార్లు ఆంగ్ల పదాలు వాడుతుంటాం, కానీ వాటి అసలు అర్థం వాటి వెనుక ఉన్న తీవ్రత మనకు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. అవును, నిజమే. అలాంటి ఒక పదం గురించే ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఆ పదం స్ట్రైఫ్. స్ట్రైఫ్ మంచి పదం ఎంచుకున్నారు. దీన్ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది కొంచెం స్పష్టంగా తెలుసుకుందామని. తప్పకుండా. ఈ స్ట్రైఫ్ అనే పదం వినడానికి కొంచెం గంభీరంగా అనిపిస్తుంది కదా. అవును. ఇది మనం రోజు వాడే పదం కాకపోవచ్చు చాలామందికి, కానీ వార్తల్లో, ముఖ్యమైన చర్చల్లో తరచుగా వినిపిస్తూ ఉంటుంది. దీని సరైన అర్థం తెలుసుకుంటే విషయాల్ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చనమాట. సరే, మరి మొదటగా దీనికి తెలుగులో అర్థమేమిటి? అంటే సమానార్థాలేమైనా ఉన్నాయా? ఉన్నాయి, తప్పకుండా. స్ట్రైఫ్ అంటే తెలుగులో ప్రధానంగా కలహం అని చెప్పొచ్చు, లేదా తీవ్రమైన పోట్లాట, గొడవ, సంఘర్షణ ఇలాంటి అర్థాలొస్తాయి. కలహం, సంఘర్షణ. అవును. అయితే ఇది కేవలం ఒక చిన్న వాదన కాదు, లేదా చిన్న అభిప్రాయ భేదం అంతకన్నా కాదు. ఓ. ఇందులో ఒక రకమైన శత్రుత్వముంటుంది, చేదుదనముంటుంది, కొన్నిసార్లు చాలా కాలం పాటు కొనసాగే విభేదమన్నమాట. అంటే మామూలు గొడవ కంటే చాలా తీవ్రమైనది అని మీరంటున్నారు? ఖచ్చితంగా చాలా తీవ్రమైంది. మరి ఇది ఎక్కడెక్కడ, అంటే ఏ సందర్భాల్లో కనిపిస్తుంది? కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యేనా, లేక? లేదు లేదు, ఇది చాలా స్థాయిల్లో కనిపిస్తుంది. చూడండి, ఉదాహరణకు కుటుంబాల్లో ఆస్తుల కోసం అన్నదమ్ముల మధ్య గొడవలవుతాయి కదా. అవును, తరచుగా వింటుంటాం. అవి మామూలు గొడవలు కాకుండా చాలా తీవ్రంగా, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగేలా ఉంటే దాన్ని ఫ్యామిలీ స్ట్రైఫ్ అనొచ్చు. అలాగా? అలాగే రాజకీయాల్లో చూడండి, పార్టీల మధ్య సిద్ధాంతాల పరంగా కానివ్వండి, అధికారం కోసం కానివ్వండి, నిరంతరం తీవ్రమైన పోరాటాలు జరుగుతుంటాయి. అది కూడా పొలిటికల్ స్ట్రైఫ్ కిందకే వస్తుంది. రాజకీయ కలహం. అవును. ఇంకా సమాజంలో వివిధ వర్గాల మధ్య, కొన్నిసార్లు కులాల మధ్య కూడా దీర్ఘకాలికంగా కలహాలు, ఘర్షణలు కొనసాగుతుంటాయి. వాటిని మనం సోషల్ స్ట్రైఫ్ అని కూడా అంటాం. ఓహో, అంటే ఇది వ్యక్తిగత స్థాయి నుంచి సామాజిక, రాజకీయ స్థాయి వరకు అన్ని చోట్ల వర్తిస్తుందన్నమాట. మరి వ్యాపార రంగంలో? వ్యాపారంలో కూడా ఖచ్చితంగా. వ్యాపార ప్రపంచంలో చూడండి, కంపెనీల మధ్య మార్కెట్ వాటా కోసం లేదా ఆధిపత్యం కోసం భీకరమైన పోటీ ఉంటుంది కదా. అవును, ఉంటుంది. కొన్నిసార్లు ఆ పోటీ ఎలా అంటే నైతిక విలువల్ని కూడా పక్కనబెట్టి ఒకరినొకరు దెబ్బతీసుకునే స్థాయికి వెళ్తుంది. అలాంటి తీవ్రమైన పోటీని కూడా కొన్నిసార్లు బిజినెస్ స్ట్రైఫ్ అని వర్ణించవచ్చు. ఓకే. ఇంకా చెప్పాలంటే దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నా, లేదా దౌత్యపరంగా తీవ్రమైన సంఘర్షణలున్నా అక్కడ కూడా ఈ పదం వాడతారు, ఇంటర్నేషనల్ స్ట్రైఫ్ అని. ఓహో, ఇప్పుడు బాగా అర్థమవుతోంది. అంటే ఈ పదం వాడకంలోనే ఒక గంభీరత, ఒక తీవ్రత ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా. మరి అలాంటప్పుడు దీన్ని తేలికపాటి విషయాలకు వాడితే, అంటే ఉదాహరణకు ఇద్దరు స్నేహితులు ఏదో సినిమా గురించి వాదించుకుంటున్నారు అనుకోండి. అస్సలు వాడకూడదు. వాడకూడదా? కూడదు. అలా వాడితే ఆ పదం యొక్క అసలు తీవ్రతను తగ్గించేసినట్టవుతుంది. ఓ, సరే. ఇప్పుడు మీరు చెప్పినట్టు స్నేహితులు క్రికెట్ మ్యాచ్ గురించో, సినిమా గురించో వాదించుకోవడం, లేదా ఇంట్లో భార్యాభర్తల మధ్య టీవీ రిమోట్ కోసం చిన్న జగడం రావడం, ఇలాంటివి తాత్కాలికమైనవి, చిన్న చిన్న అసమ్మతులు. అవును. వీటికి స్ట్రైఫ్ వాడటం సరికాదు. అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే స్ట్రైఫ్ అనేది లోతైన వైరుధ్యాన్ని, తీవ్రమైన కలతను సూచిస్తుంది. కొన్నిసార్లు హింసాత్మక ఘర్షణను కూడా సూచించవచ్చు. ఇది తరచుగా, అంటే పరిష్కారమంత సులువు కాని పరిస్థితుల్ని తెలియజేస్తుందన్నమాట. చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు బాగా అర్థమైంది. అయితే ఈ పదం విన్నప్పుడు నాకు అచ్చం ఇలాగే వినిపించే ఇంకో పదం గుర్తొస్తోంది, స్ట్రైవ్. మంచి పాయింట్. చాలామందికి ఈ రెండిటి మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, వాటి తేడా ఏమిటి? అవునవును, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది నిజంగానే చాలామందిని గందరగోళానికి గురిచేస్తోంది. ఎందుకంటే ఉచ్చారణ దాదాపు ఒకేలా ఉంటుంది, స్ట్రైఫ్ మరియు స్ట్రైవ్. అవును. మనం ఇప్పుడుదాకా చర్చించుకున్న స్ట్రైఫ్ అంటే కలహం, సంఘర్షణ, పోరాటం అని తెలుసుకుందాం కదా. కానీ స్ట్రైవ్ దీని అర్థం పూర్తిగా వేరు, అసలు సంబంధం లేదు. స్ట్రైవ్ అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించడం, కష్టపడటం, శ్రమించడం. ఓ, అంటే ఇది ప్రయత్నానికి సంబంధించిందా? ఒక ఉదాహరణ చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు చూడండి, ఒక విద్యార్థి పరీక్షల్లో మంచి ర్యాంకు కోసం చాలా కష్టపడి చదువుతున్నాడనుకోండి. సరే. అప్పుడు ఇంగ్లీష్లో హీఈస్ స్ట్రైవింగ్ హార్డ్ ఫర్ ఎ గుడ్ ర్యాంక్ అంటాం. ఇక్కడ స్ట్రైవింగ్ అంటే కృషి చేయడం, తపన పడటం. అర్థమైంది. మనమందరం కృషి చేయాలి అని చెప్పాలనుకోండి, అప్పుడు వీ మస్ట్ ఆల్ స్ట్రైవ్ టు ఇరాడికేట్ పావర్టీ అంటారు. ఓకే. చూసారా తేడా? స్ట్రైవ్ అనేది ఒక నెగటివ్ పదం, అంటే ప్రతికూల అర్థాన్నిచ్చే సంఘర్షణ. కానీ స్ట్రైవ్ అనేది పాజిటివ్ పదం, అంటే సానుకూల అర్థాన్నిచ్చే ప్రయత్నం, కృషి. రెండూ వేర్వేరు ధృవాల లాంటివన్నమాట. అద్భుతం. చాలా చాలా స్పష్టంగా వివరించారు. స్ట్రైఫ్ అనే పదం యొక్క లోతైన అర్థం, దాని తీవ్రత, ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, అలాగే దానికి స్ట్రైవ్కి ఉన్న ముఖ్యమైన తేడా, ఇవన్నీ బాగా అర్థమయ్యాయి. నిజంగా ధన్యవాదాలు. చాలా సంతోషం.
భాషలో ఇలాంటి చిన్న చిన్న తేడాలు, సూక్ష్మ వ్యత్యాసాలు తెలుసుకోవడం, అది మన ఆలోచనలను, భావాలను మరింత స్పష్టంగా చెప్పడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇతరులు చెప్పేది కూడా సరిగ్గా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. నిజమే. ముగించే ముందు ఒక్క విషయం ఆలోచించాల్సిన విషయం అనిపిస్తోంది. చెప్పండి. మన చుట్టూ లేదా మన సమాజంలో మనం చూసే అనేక పెద్ద కలహాలు అంటే స్ట్రైఫ్ పరిస్థితులు అవి బహుశా మొదట్లో చాలా చిన్న అభిప్రాయ భేదాలుగానే మొదలయ్యాయేమో అనిపిస్తోంది. అవును, కావచ్చు. మరి కాలక్రమేణా అవి ఎందుకు అంత తీవ్రమైన సంఘర్షణలుగా మారాయి అని గనక మనం ఆలోచిస్తే వాటి మూల కారణాలను అర్థం చేసుకోగలిగితే బహుశా పరిష్కారం వైపు అడుగులు వేయడం సులువవుతుందేమో కదా.